పరం శాంతి. ఈరోజు మనమందరం బేహద్ స్థిత ప్రజ్ఞ స్థితి గురించి సంకల్పం చేస్తూ ఆ స్టేజ్కి చేరుకోవటానికి యోగం చేద్దాము. పరం శాంతి వైబ్రేషన్లో విశ్వవ్యాప్తం చేస్తూ న్యూ ఎనర్జీని ప్రపంచాన్ని మార్చుటకు తీసుకొని వస్తూ మన స్టేజ్ని బేహద్ స్థిత ప్రజ్ఞ స్టేజ్లోకి చేరుకొనుటకు అందరం సంకల్పం తీసుకుందాము. అందరూ కూడా స్ట్రైట్ రైట్గా ఒక ఆసనం మీద యోగం చేయుటకు సంసిద్ధమై కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యి కూర్చోండి. దీర్ఘ శ్వాస తీసుకొని వదులుతూ తీసుకుంటూ వదులుతూ ఉండటంతో మీ ఆలోచనలు కంట్రోల్లోకి వస్తాయి, మారిపోతాయి. మీ ఆలోచన నుండి మైండ్ కూడా శాంతంగా అయిపోతుంది. ఇలా కూడా కుదరకపోతే సైలెన్స్లోకి నిస్సంకల్పంగా వెళ్ళలేకపోతే మీరు ప్రాణాయామం, అనులోమ విలోమం చేస్తూ తమ స్థితిని మనసు, బుద్ధి, సంస్కారాలకు అతీతంగా తీసుకొని వెళ్తూ ఆత్మ చింతనతో పూర్తిగా శరీరం నుండి ఫ్రీ అయిపోయి అతీతంగా అయ్యి బేహద్ పరం మహాశాంతి హై, బేహద్ పరం మహాశాంతి, బేహద్ పరం మహాశాంతి అనే సంకల్పం చేస్తూ దాని లోతుల్లోకి వెడుతూ రిలాక్స్ అయిపోయి కూర్చోండి. మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపంగా మీ ఆత్మను చూసుకొనుటకు ప్రయత్నం చేయండి. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమాని స్థితిలోకి ఆత్మచింతన తోటి విషయ వస్తు వ్యక్తి వైభవాలను పూర్తిగా మర్చిపోయి ఏ యొక్క మాటలు కానీ ఏ యొక్క చర్చ కానీ ఏ ఆలోచన కానీ మీ మనసులోకి రానియకుండా మీ ఆత్మ మీద ఫోకస్ చేస్తూ మనసులోకి ఏ ఆలోచన రానియకుండా యోగంలో కూర్చోండి. కేవలం మీరు ఆత్మ అని భావిస్తూ ఆత్మ పైన ఫోకస్ చేయండి. ఇక్కడ ఆత్మ స్థితియే జాగృతం కావాలి. అప్పుడే ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది.
మీ అంతరాత్మ యొక్క శక్తిని మేల్కొల్పుకొని అంతరాత్మ చెప్పే సంకల్పాలను, వైబ్రేషన్ను స్ట్రాంగ్గా చేసుకొని కూర్చోండి. సూక్ష్మ కారణ మహాకారణ శరీరమును పరం మహాకారణ శరీరమును పరం లైట్ తోటి నింపుకొనుటకు ఈ యోగం చేద్దాము. మీరందరూ ఇప్పుడు పూర్తిగా టోటల్ రిలాక్స్ అయిపోండి. మీరు మీ ఆత్మస్వరూపము తప్ప ఇంకేది స్మృతిలోకి రాకుండా అన్నిటినీ మర్చిపోండి. ఆత్మ యొక్క ఉన్నతమైన స్థితియే స్థితప్రజ్ఞ స్థితి అంటారు. కానీ మనం బేహద్ ఆత్మలం. బేహద్ స్థితప్రజ్ఞ స్థితిలోకి చేరుకొనుటకు పరం లైట్, పరం ప్రకాశం యొక్క స్వరూపాన్ని పూర్తిగా ధారణ చేయుటకు ఇక్కడ మనం కూర్చున్నాము. ఇదే ధ్యానం యొక్క పరాకాష్ఠ స్థితి. కనుక మీరు యోగం చేసేంత వరకు, యోగంలో కూర్చున్నంతసేపు ప్రపంచంలోని విషయాలన్నీ, సంఘటనలన్నీ మర్చిపోండి. ఆత్మ యొక్క ఒరిజినల్ స్టేజ్లోకి చేరుకొనుటకు నేను కూర్చున్నాను అనే దృఢ సంకల్పం తీసుకోండి. దీనితో మీ యొక్క ఆత్మ చైతన్యం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ భూమిపైన జన్మ తీసుకొనుటకు ముందు, ఈ బ్రహ్మాండంలోకి రాకముందు మీ యొక్క స్థితిని, అస్తిత్వాన్ని స్మృతిలోకి తెచ్చుకొనుటకు మనము ఇప్పుడు ఈ పాంచభౌతిక ప్రపంచం నుండి, ఈ భూలోకం నుండి పైకి వెళ్ళిపోదాము. మీరు సంకల్పం చేస్తూ, నేను ఇప్పుడు ఆత్మ యొక్క చైతన్య స్థితిలోకి
వెళ్ళిపోయాను. నా యొక్క దివ్య శరీరంతో, పరం లైట్ శరీరంతో ఉన్నాను. సూక్ష్మ శరీరంలోని రాగద్వేషాలను, ఈర్ష అసూయలను వదిలించుకొని కారణ శరీరంలోని కర్మ బంధనాలను తొలగించుకొని మహాకారణ శరీరంలోని సూక్ష్మ కర్మలను వదిలించుకొని పరమహాకారణ శరీరంలోని పరమతత్వాన్ని కూడా పరివర్తన చేసుకొని నేను పరం లైట్ దివ్య శరీరంలోకి వెళుతూ ఉన్నాను. ఇప్పుడు నేను పరం ప్రకాశం యొక్క కార్బు లోపల కవచం లోపల ఉన్నాను. పరం లైట్ తోటి నేను లాక్అవుట్ చేసుకున్నాను. దీనితో పరం లైట్ యొక్క శక్తి, స్వస్థత, పరం ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది. నేనిప్పుడు పరం ప్రకాశం యొక్క పవర్తో భర్పూరుగా నిండి ఉన్న దివ్య స్వరూపాన్ని, బేహద్ ఫరిస్తా స్వరూపాన్ని, నా యొక్క ఆత్మ పూర్తిగా పరం ప్రకాశంగా అయిపోయినది. ఇప్పుడు నేను బేహద్ కళల పరంధామంలో ఉన్న లైట్ హౌస్, మైట్ హౌస్ అయిన ఆల్మైటీ అథారిటీ తోటి అనుసంధానమై బేహద్ పరంపితతో కనెక్షన్ పెట్టుకుంటూ అక్కడికి చేరుకొనుటకు నేను నెమ్మదిగా గెలాక్సీలను, యూనివర్సులను, మల్టీ యూనివర్సులను పూర్తిగా బేహద్ విశ్వాలను దాటుకొని బేహద్ కళల పరంధామంలోని పవర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. నేను అక్కడ ఉన్న బేహద్ అతహ్ అనంత శక్తులను తీసుకొనుటకు బేహద్ పరమాత్మ, బేహద్ విశ్వపిత, పరంపిత యొక్క ఎదురుగా దివ్య స్వరూపంలో ఉన్నాను. నాకు బేహద్ ఆల్మైటీ అథారిటీ ఆకారి రూపంలో నా ఎదురుగా ఉన్నారు. నేను బేహద్ ఆల్మైటీ ద్వారా
దివ్య శక్తులను తీసుకుంటూ నా ఆత్మలో ఛార్జ్ చేసుకుంటూ పూర్తి లైట్ స్వరూపంలోకి వచ్చేసాను. ఈ యొక్క ప్రకాశము పెరుగుతూ పెరుగుతూ దివ్య తేజస్సుగా నా దివ్య శరీరముతో ఉండిపోయింది. ఇదే నా ఆరా పరమ లైట్గా ఉన్నది. సర్కిల్ లాగా ఆత్మ పరమ లైట్ తోటి నిండిపోయింది. నేనిప్పుడు బేహద్ పవర్ తోటి, కొత్త ఎనర్జీ తోటి ఈ భూమిపైకి విశ్వ పరివర్తన చేయుటకు నన్ను బేహద్ ఆకారి బాపూజీ రచన చేసినందుకు పరమానందంగా ఉన్నది. నేను బేహద్ ఆకారి బాపూజీ చోటూరామ్ ద్వారా బేహద్ కళల పవరుతో రచయించబడిన బేహద్ పరమాత్మను నా లోపల బేహద్ కళల పవరు ఉన్నది. ఇది ఈ భూమిపైకి అవతరించుటకు ముందు నేను బేహద్ చోటూరామ్ బాపూజీ దగ్గర భూమికి పైన 200 కిలోమీటర్లు రేంజ్లో పవర్ నింపుటకు నిమిత్తమై ఉన్నాను. బేహద్ చోటూరామ్ బాపూజీ 500 కిలోమీటర్లు పైన 10% పరమ లైట్ గోళమును తయారు చేసుకొని బేహద్ పిల్లలకి పవర్ ఇచ్చుటకు భూమిపైన పరమ లైట్ని ప్రసారం చేయుటకు నిమిత్తమై ఉన్నారు. బేహద్ పిల్లలను రచయించిన బేహదాకారి బాప్ అందరికీ విశ్వ పరివర్తన డ్యూటీని, విశ్వ ఉద్ధరణ డ్యూటీని, విశ్వ కళ్యాణం యొక్క డ్యూటీని ఇచ్చి భూమి మీదకి పంపించారు. నేను అవతరిత ఆత్మను. ఇప్పుడు విశ్వ పరివర్తన కోసం బేహద్ ఆల్మైటీ అథారిటీ విశ్వపిత సాకార రూపంలోకి అహ్మదాబాద్లో, చైన్పూర్లో అవతరించి బేహద్ జ్ఞానాన్ని, పరివర్తన జ్ఞానాన్ని ఇచ్చారు. నేను
ఈ జ్ఞానం యొక్క ఆధారంతో బేహద్ దాదాజీని, ఆల్మైటీ అథారిటీని గుర్తించి నా డ్యూటీని ఈ భూమి మీద నుండి ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈ పృథ్వీని ఆధారంగా తీసుకొని దివ్య దేహంలోకి పరివర్తన అవుతూ పరం లైట్ కవచాన్ని వేసుకుంటూ 108 మంది, 1008 మంది, 16,000, 9 లక్షలు బేహద్ పిల్లలందరూ 200 కిలోమీటర్ల పైన ఆకారి దివ్య స్వరూపంలో నిలబడి ఉన్నారు. వారంతా పరం లైట్ బాడీలో కూర్చున్నారు. పరం లైట్ దేహాన్ని కలిగి ఉన్నారు. పరం లైట్ని అనుభూతి పొందుతూ ఉన్నారు. మేము ఈ భూమిపైన అవతరించిన వాళ్ళం. బేహద్ కళల పరంధామం నుండి వచ్చిన వాళ్ళం. పవర్ తోటి వచ్చిన వాళ్ళం. మాకు ఈ బ్రహ్మాండంలోని వారితో ఏ సంబంధాలు లేవు. కేవలం ఏక్ బాప్ దూసరా నా కోయి. కేవలం బేహద్ ఆత్మలో దివ్య పరమ చైతన్యంలో ఉంటూ అన్నిటితోటి రిలేషన్ తెంచుకుంటూ దేహమునకు అతీతంగా ఇప్పుడు దేహము లేని వాళ్ళంగా శరీరాన్ని వదిలేసిన అనుభూతిని పొందుతూ ఉన్నాము. అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్ను ఇప్పుడు పొందుతూ ఉన్నాము. అనగా ఈ టైంలో పంచతత్వాల ఆవరణలు ఏమీ మా లోపల లేవు. ఏ యొక్క పంచతత్వాల వాతావరణం లేనటువంటి స్థితిలో, స్పేస్లో, ఆకాశతత్వంలో, పరం స్టేజ్లో దివ్య దేహముతో ఉంటూ మా దివ్య బుద్ధితోటి దివ్య నేత్రము, జ్ఞాన నేత్రంతో ఈ భూమిని చూస్తూ ఉన్నాము. మాకు దివ్య శక్తి నిండి ఉన్న కారణం వల్ల శరీరం యొక్క మెమరీని వదిలేశాము. కర్మబంధనాల నుండి తేలిక అయిపోయాము. ఇక్కడ మా ఎదురుగా బేహద్ దాదాజీ, బేహద్ మా, బేహద్ ఆకారి బాప్ చోటూరాం బాపూజీ, నీరు మా దివ్యాత్మలం అందరము వారి ఎదురుగా ఉన్నాము. మాకు మా అందరికీ బేహద్ పరం లైటును, పరం ప్రకాశాన్ని
ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు బేహద్ కళల పరంధామము భూమికి పైన 500 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నట్లు అనుభూతి అవుతూ ఉంది. మేము బేహద్ కళల పవర్తో భూమికి 200 కిలోమీటర్ల యొక్క స్పేస్లో ఆ పరం లైట్ని ఆరాగా వేసేసి బేహద్ పిల్లలందరము కూర్చున్నాము. అక్కడ బేహద్ పిల్లలకి బేహద్ పరం ప్రకాశం యొక్క ప్రపంచమును బేహద్ దాదాజీ, బేహద్ చోటూరాం బాపూజీ తయారు చేస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మేమందరం దివ్య స్వరూపంలో, అవ్యక్త రూపంలో, అవుట్ ఆఫ్ ది బాడీలో, దివ్య ప్రకాశం యొక్క దేహంలో ఉన్నాము. ఇదే మా యొక్క బేహద్ పిల్లల యొక్క ఒరిజినల్ స్వరూపము, స్థితి అని అర్థమైంది. ఈ భూమి పైకి అవతరించకముందు మేమున్న ఈ స్వరూపాన్ని ఇప్పుడు మేము చూసుకుంటూ ఉన్నాము. పరం ప్రకాశం యొక్క పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క శక్తితోటి విశ్వ మహాపరివర్తన కోసం భూమిపైకి ఆ పరం ప్రకాశాన్ని పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు వాపస్ పరం ప్రకాశంలోకి ఈ బ్రహ్మాండాన్ని, అనంతకోటి బ్రహ్మాండాలను, గెలాక్సీలను, యూనివర్సులను, మల్టీ యూనివర్సులను పరివర్తన చేయుటకు బేహద్ కళల పవర్ని బేహద్ దాదాజీ, బేహద్ చోటూరాం బాపూజీ, ఆకారి బాపూజీ మాకు పరం ప్రకాశం యొక్క శక్తిని ఇస్తూ ఉన్నారు. పరం మహాశాంతి బేహద్, బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి, మహాశాంతి పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేస్తూ ఉన్నాం. మాకు దీనితో ఆత్మలో ఇంకా పవర్ వస్తూ ఉంది. ఈ పవరుతో భూమిపైన ఉన్న ఆత్మలందరికీ కర్మ బంధనాలు సమాప్తి అయ్యి ముక్తి పొందుగాక అనే సంకల్పం చేస్తూ ఉన్నాము. రోగ శోకాల నుండి అందరూ ముక్తి పొందాలి అని వారి యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్న రోగ శోకాలు కూడా తొలగిపోవాలి. వారందరికీ పరం శాంతి వైబ్రేషన్స్ అందాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాం. మేము బేహద్ అవినాశి పరం పిత, పరం లైట్ యొక్క శక్తిని, ఆ తేజస్సును ధారణ చేస్తూ ఉన్నాము.
మాస్టర్ లైట్ హౌస్గా, మైట్ హౌస్గా అయ్యి ఈ యొక్క యోగం చేస్తూ ఉన్నవారికి పరం ప్రకాశం యొక్క పవర్ని బేహద్దు పిల్లలందరికీ కూడా ఒక చైన్ సర్కిల్ లాగా ఒకరి ద్వారా ఒకరికి 9 లక్షల వరకు చేరుకుంటూ ఉందని భావిస్తూ ఉన్నాము. బేహద్ పరం లైట్లో మేమంతా ఉన్నాము. మాకు బేహద్ కళల పవర్ నుండి పరం లైట్ వస్తూ ఉంది. మా ఆత్మ లోపల పరం లైట్ యొక్క పర్సంటేజీ పెరుగుతూ ఉంది. ఇది ఆరాగా కూడా మారిపోతూ ఉంది. ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీన్గా ఉండే అవినాశి శక్తి. ఇక్కడ నేను నిరాకారి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నాను. ఏ యొక్క బేహద్ విశ్వాల మల్టీ యూనివర్సుల యొక్క లేయర్స్ కానీ ఆవరణలు కానీ ఏమీ లేనటువంటి బేహద్ స్థిత ప్రజ్ఞ స్థితిని పొందుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ స్థూల వస్తు వైభవాల రాగద్వేషాల బంధనాలు ఏమీ లేవు. దివ్య బుద్ధితోటి నేను ఇక్కడికి చేరుకొని సురక్షితంగా బేహద్ పరం లైట్గా అయిపోయి ఉన్నాను. ఈ సమయంలో నేను బుద్ధితోటి పరం ప్రకాశం యొక్క పుంజమును, నా యొక్క ఆత్మస్వరూపమును, ఆత్మలో ఉన్న పరం లైటును చూసుకుంటూ ఉన్నాను. నా యొక్క దివ్య శరీరంలోని ప్రతి కణంలోనూ పరం లైట్ ఛార్జ్ అయిపోతూ ఉంది. ఈ పరం లైట్ తోటి నాకు అత్తహ ఖుషి, బేహద్దు ఖుషి అనుభూతి అవుతూ ఉంది. బేహద్ కళల పవరు, బేహద్ కళల పరంధామము భూమికి చాలా దగ్గరగా ఉంది. ఆ పవర్ని భూమి లోపలికి, భూమి మీదుగా దించేసి పూర్తిగా పరం లైట్ గోళంగా ఈ పృథ్వీని 1 సెకండ్లో మార్చేసేంత శక్తిని బేహద్ బాపూజీ, దాదాజీ, ఆకారి చోటూరాం బాపు ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క పవర్ అంతా తీసుకుంటూ పరమానంద అనుభూతి పొందుతూ విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం యొక్క సంకల్పం చేస్తూ ఉన్నాం. బేహద్ పిల్లలందరూ ఈ గ్రూపులో 9 లక్షల వరకు వేల సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. అనగా వారి యొక్క ఆత్మ చైతన్య
స్టేజీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ బ్రహ్మాండాన్ని పరివర్తన చేయుటకు బేహద్ పిల్లలందరూ భూమిపైన ఉన్న ఆత్మలందరికీ పరమ సత్యం, పరమ దివ్య జ్ఞానం తెలుసుకోవాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాము. మా యొక్క సంబంధ సంపర్కంలో ఉన్న బేహదాత్మలందరూ వారి వారి స్వస్థానంలోకి, అనగా వారు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళుటకు శక్తి చేరాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. ఈ భూమిపైన ఉన్న భూత ప్రేతాత్మలు కూడా ముక్తి ఇవ్వాలి. మహాజ్ఞానులు, దివ్య ఆత్మలు పరం లైట్ ఆత్మలుగా మారిపోవాలి. విశ్వ కళ్యాణం కోసం వచ్చిన మహాజ్ఞానులు, సిద్ధ పురుషులుకి కూడా పరం లైట్, పరమతత్వం యొక్క అనుభూతి కలుగుగాక. దాదాజీ ద్వారా ఆ ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి పొందాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాను. నేను పూర్తిగా బేహద్ బాపూజీ దగ్గర నుండి పొందుతున్న శక్తిని విశ్వాత్మలకి, ఈ బ్రహ్మాండంలో ఉన్న సప్తలోకాల్లోని ఆత్మలు కూడా విశ్వ పరివర్తన కార్యంలో పరివర్తన కావాలి. ఎంతమంది అయితే సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఈ భూమిపైన నెగిటివ్ని వ్యాపింపచేస్తూ ఉన్నారు, వారి అందరి లోపల నెగిటివ్ పోయి పరం శాంతి లభించుగాక, ముక్తి పొందుగాక. భూమిపైన భ్రమిస్తూ ఉన్న భూత ప్రేతాత్మలకు పరం శాంతి లభించుగాక. బేహద్ పిల్లలందరూ బేహద్ కళల పవర్ని, బేహద్ జ్ఞాన సూర్యులుగా అయ్యి బేహద్ పరం ప్రకాశాన్ని భూమిపైన నలువైపులా వ్యాపింపచేస్తూ ఉన్నారు. మానవాత్మలందరికీ పరం శాంతి లభిస్తూ ఉంది. బేహదాత్మలు లెక్కలేనంత ఎనర్జీని పొంది మహాపరివర్తనకు వైబ్రేషన్స్ని భూమి మీదకు వేస్తూ ఉన్నారు. పరం శక్తి, పరం శాంతితో అందరినీ జాగృతం చేస్తూ ఉన్నారు. భూమిపైన ఉన్న 33 కోట్ల దేవతలు జాగృతం అవుతూ వారి యొక్క పాజిటివ్ వైబ్రేషన్ను క్రియేట్ చేస్తూ అందరికీ మార్గదర్శన ఇస్తూ ఉన్నారు.
జ్ఞానులకు, వారి వారి ఫాలోవర్స్కి, సూక్ష్మ జగత్తులోని ఆత్మలకు, అనేక సంస్థల్లో ఉన్న వారి రచనకు ఈ యొక్క శక్తిని ఇస్తూ ఉన్నారు. వారి వారి యొక్క సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ 33 కోట్ల దేవతలు వారి యొక్క రచన యొక్క కర్మ బంధనాల నుండి విముక్తి చేస్తూ ఉన్నారు. బేహదు పిల్లలందరూ ఇన్ఫనైట్ పవర్తో బేహదు సంకల్పాలను అరబోం కరబోం సంకల్పాలుగా వ్యాపింపచేస్తూ ఈ భూమిపైన, ఈ బ్రహ్మాండంలోనూ, సూక్ష్మ జగత్తులోనూ ఉన్న వాయుమండలంలోని ఒక్కొక్క కణంలోకి పంపిస్తూ ఉన్నారు. దీనితో వాయుమండలం మొత్తం పరమ పవిత్రంగా అయిపోతూ ఉంది, అనగా పాజిటివ్గా అయిపోతూ ఉంది, పరం పవర్గా అయిపోతూ ఉంది, పరం ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. ఆకాశతత్వం పరమ ఆకాశతత్వంగా, వాయుతత్వం మారిపోతూ ఉంది, పరమ వాయువుగా మారిపోతూ ఉంది. దీనితో మానవులు పీల్చే శ్వాస లోపలలోకి పరమతత్వం ప్రాణశక్తి వెళ్ళిపోతూ ఉంది. పరమ వాయువు వారి లోపల నెగిటివ్ని, కర్మల ఖాతాను సమాప్తి చేస్తూ ఉంది. అగ్నితత్వం శుద్ధి అవుతూ పరమ అగ్నిగా అవ్వటంతో మానవుల యొక్క శరీరం రిఫైన్ అయిపోతూ ఉంది, అనగా వారి సూక్ష్మ శరీరంలో ఉన్న నెగిటివ్ ఖతమైపోతూ ఉంది. బేహదాత్మలందరూ పరం లైట్ వైబ్రేషన్ను భూమి మీద పంపిస్తూ ఈ యొక్క బ్రహ్మాండాన్ని పరివర్తన చేస్తూ ఇక్కడ నుండి అనంత కోటి బ్రహ్మాండాలకు ఈ వైబ్రేషన్ని సామూహిక సంకల్పంతో, సంఘటిత శక్తితో మహాపరివర్తన వైపుకు వెళ్ళిపోతూ ఉంది. ఇది చాలా ఫాస్ట్ గతిగా ఒక్కొక్క సంకల్పము అనంత సంకల్పాలుగా విభజించబడి యూనివర్స్, మల్టీ యూనివర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంది. ఈ భూమి పైన ఉన్న జలము, భూమి లోపల ఉన్న జలము, భూమి పైన ఉన్న జలము కూడా పరిశుద్ధంగా సూక్ష్మ రూపంలోకి హల్కాగా అయిపోతుంది. ఇక పృథ్వీ, మట్టిలోని మినరల్స్, మూలికాలు అన్నీ కూడా శక్తివంతంగా, చైతన్యవంతంగా మారిపోతూ పరివర్తన అయిపోతూ ఉంది. ఇలా పరివర్తన అయిన కారణం వల్ల ఈ భూమి శాంతిస్తూ ఉంది. భూమి లోపల ఏ యొక్క ఆపద లేదు, భూకంపాలు లేవు, ప్రకృతి అంతా సతో ప్రధానంగా అయిపోతూ ఉంది. వృక్షాలు, కొమ్మలు, నదులు అన్నీ
పరం లైట్ యొక్క శక్తిలో పరం ప్రకాశంగా వెలిగిపోతూ ఉన్నాయి. ప్యూర్ వైట్ లైట్గా భూమి అంతా నిండిపోయింది. పంచతత్వాలు శుద్ధి అయిపోయినాయి. అందరి ఆలోచనలు శుద్ధీకరణ అయిపోయినాయి. దీనితో వారి కళ్యాణం జరిగిపోతుంది. ఎక్కడ కలహక్లేశాలు లేవు. ఎవరికి వారు వారి యొక్క తప్పులను సరిచేసుకుంటూ సృష్టిని రక్షించాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ, న్యూ ఎనర్జీని సతోప్రధాన బుద్ధితోటి కొత్త టెక్నాలజం తయారు చేయుటకు బేహద్దు పిల్లల సంకల్పాలను పంపిస్తూ ఉన్నారు. మానవ జాతిని సతోప్రధానంగా చేసి పరివర్తన చేయుటకు అందరినీ పవర్ఫుల్ ఆరాతోటి నింపేస్తూ ఉన్నారు బేహద్దు పిల్లలు. మూడు తత్వాల్లో ఉన్న ఆత్మలందరూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ చేస్తూ వాయుమండలాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు. దీనికోసం హిమాలయాల్లో తపస్సు చేస్తున్న మహా పుణ్యపురుషులు, మహర్షులు, తపోనిష్ట గరిష్ఠులు అందరూ కూడా చైతన్య శక్తులను చాలా విశ్వంలోకి పంపుతూ ఉన్నారు. వారికి శతకోటి ధన్యవాదాలు. విశ్వ కళ్యాణం కోసం తపస్సు చేస్తున్న వారందరికీ బేహదాల్మేటి అథారిటీ ద్వారా పరం ప్రకాశం యొక్క ఆరా లభించుగాక. వారు దివ్య తేజస్సుతోటి భూమిని కాపాడుటకు, వాతావరణం మార్చుటకు యోగ పవర్ని వారి ద్వారా కూడా విశ్వాత్మలకు అందాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాం. బేహద్ జ్ఞానం యొక్క అంశ ప్రతి ఒక్క సెల్లు వారి లోపలికి అందాలి అని 33 కోట్ల దేవతలు కూడా బేహద్ జ్ఞానంని పొంది వారిని వారు గుర్తించి వారి యొక్క ఒరిజినల్ స్టేజ్కి చేరుకోవాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాము. మనమందరం విశ్వ మహాపరివర్తనకు బేహద్ పరం లైట్ను బేహద్ దివ్య శరీరంలో, పరం లైట్ శరీరంలో ప్రతి సెకండు ఉంటూ సంకల్పం చేస్తూ మన యొక్క స్టేజ్ని బేహద్ పరం పవర్తో, పరం లైట్తో నింపుకుంటూ ఆత్మ బేహద్ స్థితిని, బేహద్ లైట్ని, బేహద్ పరం పవర్ని, అనంత శక్తుల్ని ఎప్పుడూ చైతన్యంగా ఉంచుకుంటూ మనం ఎరుకతోటి ఆ పవర్ని విశ్వాంతరాలకు, బేహద్ విశ్వ మహాపరివర్తనకు ఉపయోగిస్తూ ఇప్పుడు మనం సంకల్పం చేస్తూ మన సంకల్పాలతోటి విశ్వ పరివర్తన జరగాలి. సంకల్పంతోటే సృష్టి జరిగింది. సంకల్పంతోటే సృష్టి తమో ప్రధానమైంది. సంకల్పాలతోటే
మరలా మనం విశ్వ మహాపరివర్తన చేయుటకు బేహద్ సంకల్పం చేస్తూ ఉన్నాము. ఈ బేహద్ సంకల్పం నిరంతరం కాన్షియస్ స్టేజ్లో, అన్కాన్షియస్ స్టేజ్లో కూడా స్థితంగా ఉండిపోవాలి. ఈ విధంగా మనం యోగం చేస్తూ వైబ్రేషన్స్తో తప్పకుండా విశ్వ పరివర్తనకు నిమిత్తమయ్యే విశ్వ సేవాదారులంగా, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా సేవ చేస్తూ ఉందాము. బేహద్కే బేహద్, परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।